సో ఈ రోజు మనం ఫస్ట్ డే వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పడం అయితే పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పాను, అవునా? పోర్ట్ఫోలియో అంటే మన గురించి మనం చెప్పే వెబ్సైట్. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ జాయిన్ అయ్యారు. లైక్ ఎలా అంటే బిజినెస్ వాళ్ళు, ఒకళ్ళు టీచర్స్ అని, ఒకళ్ళు స్టూడెంట్స్ అని, అలా డిఫరెంట్ గా జాయిన్ అయ్యారు. కాబట్టి నేను ఇప్పుడు నేర్పించే వెబ్సైట్ అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏ బిజినెస్ అయితే మీరు దేని పర్పస్ ను జాయిన్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ చేయడం. ప్రాసెస్ అందరికీ కూడా ఒకటే, పోర్ట్ఫోలియో అయినా బిజినెస్ వాళ్ళకైనా లెక్చరర్స్ కైనా ఎవరికైనా అదే ప్రాసెస్. బట్ మీరు టైప్ సెలెక్ట్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఏంటిదంటే వెబ్సైట్ అంటే ఏంటిది అసలు. అందరికీ విజిబుల్ అండి, కనిపిస్తుంది అందరికీ? వెబ్సైట్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ ఎవర్ ట్యుటోరియలే ఉందండి. ఫర్ ఎవర్ ట్యుటోరియలే ఉంది. సో మౌత్ పబ్లిసిటీ ద్వారా ఫర్ ఎవర్ ట్యుటోరియల్ అనేది నేను నా పక్కన వాళ్ళకి చెప్తాను, మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఓకే, సో వేరే వాళ్ళకి చెప్తాను. అలా చెప్పడం వల్ల కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఖతార్లో ఉంటాను, ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలి, అదే విధంగా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి తెలియాలి, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి తెలియాలి. వీళ్ళందరికీ తెలియాలి అంటే దట్ ఈస్ ది ప్లాట్ఫామ్ వచ్చేసి వెబ్సైట్. ఓకే, డిజిటల్ గా మన గురించి తెలియడం, దట్ ఈస్ కాల్డ్ వెబ్సైట్. అంటే మన గురించి ఆన్లైన్ లో తెలియజేయడం. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ ప్లేస్. అందరికి విజిబుల్ అండి? అందరికి కనిపిస్తుందా, వినిపిస్తుందా అంతా కూడా? ఓకేనా? నెక్స్ట్, సో వెబ్సైట్ అంటే ఒక ప్లాట్ఫామ్ అండ్ మన గురించి తెలియజేయడం కోసం. ఓ సౌజన్య గారు మీరు కూడా జాయిన్ అయ్యారా? మన గురించి తెలియజేసే ఒక డిజిటల్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ వెబ్సైట్. ఓకే, ఆ తర్వాత ఈ రోజు జస్ట్ మనం టాపిక్ వచ్చేసి పోర్ట్ఫోలియో కాబట్టి అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటిది? పోర్ట్ఫోలియో మీన్స్ మన యొక్క వర్క్ అనేది ఒక చోట పెట్టడం. ఓకే, మన యొక్క వర్క్ అనేది ఒక చోట పెట్టడం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆ, ఏ టూల్స్ నేర్పిస్తాను, వెబ్సైట్స్ నేర్పిస్తాను, అలాగే ఆ, ఒక డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేర్పిస్తాను, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇలా చెప్పడం వల్ల అంటే నాకు వచ్చిన కంటెంట్ అనేది, నాకు వచ్చిన వర్క్ అనేది నేను ఒక ప్లేస్ లో పెడుతున్నాను, అది డిజిటల్ ప్లేస్ లో. దాన్నే మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటారు. అంటే నా యొక్క వర్క్ అన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్ లో పెట్టేది, నా వర్క్ యొక్క కలెక్షన్. ఓకే, ఈ వర్క్ నంతా తీసుకెళ్ళి నేను అందులో పెడతాను పోర్ట్ఫోలియో దాంట్లో. అంటే దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో. దాన్నే మనం ఎక్కడ పెడతాము? డిజిటల్ గా పెడతాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. మన యొక్క వర్క్ ని తీసుకెళ్ళి ఒక ప్లేస్ లో పెట్టడం, ఆ ప్లేస్ వచ్చేసి డిజిటల్ గా పెట్టడం, దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఇది? ఓకే, అసలు వెబ్సైట్ అనేది అసలు ఎందుకు కావాలి? ఇందాక నేను చెప్పినట్టు మన గురించి ప్రపంచం అంతా తెలియాలి, మనం ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎవర్ ట్యూటోరియల్ అనేది
ఓకే. మీకు ఎవరో చెప్పారు ఫరెవర్ ట్యుటోరియల్ అని చెప్పారు. సో, ఆ ఫరెవర్ ట్యుటోరియల్ అసలు ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి? అసలు దాని గురించి తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి? వెబ్‌సైట్‌లోకెళ్తారు. వెబ్‌సైట్‌లోకెళ్ళి ఫరెవర్ ట్యుటోరియల్ అని క్లిక్ చేయంగానే ఆ పర్టిక్యులర్ కోర్సెస్ అనేది కనపడతాయి. రైట్? అంటే మీరు ఇండియాలో ఉన్నా చూడొచ్చు. ఫరెవర్ ట్యుటోరియల్ గురించి. అదే విధంగా వేరే కంట్రీలో ఉన్నా, ఎక్కడున్నా గాని మీకు ఫరెవర్ ట్యుటోరియల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెబ్‌సైట్. అందుకనే వెబ్‌సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దీని వల్ల ఏంటిదంటే వెబ్‌సైట్ వల్ల యూజెస్ ఏంటిదంటే మీరు చూస్తారు, విజిట్ చేస్తారు. ఓకే. విజిట్ చేస్తారు. అంటే ఆ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చిందనుకోండి, వెంటనే ఆ పర్టిక్యులర్ కోర్స్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫరెవర్ ట్యుటోరియల్‌ది మీకు నచ్చిందనుకోండి, ఆ కోర్సెస్ నచ్చినాయనుకోండి, ఏదైనా నచ్చింది అంటే వెంటనే మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేస్తారు. అంటే మనకొక కస్టమర్ అంటే ఒక స్టూడెంట్ వచ్చినట్టే గదా! ఓకే. మౌత్ పబ్లిసిటీ నుండి కాకుండా మనకి డిజిటల్‌గా మనకి వెబ్‌సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. విజిట్ చేస్తారు, ఎన్రోల్ చేసుకుంటారు, స్టూడెంట్ అయిపోతారు. ఓకే. అదే ఒకవేళ బిజినెస్ అనుకోండి, వాళ్ళు విజిట్ చేస్తారు. మీ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారు. ఒకవేళ నచ్చిందనుకోండి పర్చేజ్ చేస్తారు. మీకు కస్టమర్ అయిపోతారు. ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, మీ ఒకవేళ నాకు ఇలాంటి వర్క్స్ వచ్చు అని మీరు చెప్పుకుంటున్నారు. లైక్ ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేశారనుకోండి. మీ వెబ్‌సైట్‌ని చూస్తారు. ఎవరు? క్లయింట్స్ చూస్తారు. అంటే మీకు ఏ వర్క్స్ వచ్చో ఏంటిదనేది క్లయింట్స్ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి మీ వర్క్ నచ్చింది అంటే వెంటనే వాళ్ళు మీకు జాబ్ ఇచ్చేస్తారు. మీకలాగా ఇన్‌కమ్ అనేది వచ్చేసిద్ది. అర్థమైందా? సో, వెబ్‌సైట్ వల్ల ఇన్ని యూజెస్. సో, మౌత్ పబ్లిసిటీ కంటే కూడా మనకి వెబ్‌సైట్ అంటూ ఉంటే ఒక బ్రాండ్ కూడా ఒక బ్రాండ్ లాగా ఉంటుంది. అంటే ఒక ట్రస్ట్ అనేది పెరిగిద్ది. ఓకే. ఆ! ఇందులో వెబ్‌సైట్‌లో ఎన్ని రకాలుంటాయంటే రాసుకుంటున్నారండి? ఏమన్నా ఫాస్ట్ చెప్తున్నానా? ఫాస్ట్‌గా ఏమన్నా ఉందా? ఫాస్ట్‌గా ఏం లేదండి. ఓకే. ఆ! ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయంటే వెబ్‌సైట్‌లో చాలా టైప్స్ ఉంటాయి. వెబ్‌సైట్‌లో ఏంటి ఇంతగనం థియరీ చెప్తుందేంట్రా దేవుడా! ఈవిడ అలా అనుకోకండి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక వెబ్‌సైట్ అసలు ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇప్పుడు మీరు మెయింటైన్ చేసేటప్పుడు దాని గురించి కొంచెం థియరీ అనేది నేర్చుకోవాలి మీరు. అందుకనే ఇంతగనం చెప్తున్నాను. సో, వెబ్‌సైట్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటిది? డిఫరెంట్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. నేను కోర్సెస్‌లో జాయిన్ అవ్వడం కోసం నేను వాడుతున్నాను. ఇంకొకళ్ళు స్టూడెంట్. వాళ్ళ వర్క్ చూపించుకొని వాళ్ళు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ లాగా వాళ్ళు యూజ్ చేస్తారు. కొంతమంది బిజినెస్. ఇప్పుడు సోప్స్ చెప్పారనుకోండి. సోప్స్ బిజినెస్ పబ్లిష్ చేయడానిక. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్‌న వెబ్‌సైట్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఏంటిది? డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ పర్పస్‌కి వెబ్‌సైట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అందులో కొన్ని రకాలు చూద్దాం. డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్. జస్ట్ మీరు ఇన్ని వెబ్‌సైట్స్ ఉంటాయని తెలుసుకోండి అంతే. దీని గురించి ఏమి అంత వివరణ అవసరం లేదు. జస్ట్ తెలుసుకోవడం కోసం. స్టాటిక్, డైనమిక్, డైనమిక్ వెబ్‌సైట్ అండ్ 3 ఈ-కామర్స్ అండ్ ఫోర్త్ వన్ పోర్ట్‌ఫోలియో అండ్ ఫిఫ్త్ వన్ ఒక బ్లాగ్. ఓకే. స్టాటిక్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉందండి.
ఒక వెబ్సైట్ ఉంది, స్కూల్ పిల్లల గురించో లేదంటే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఎటువంటి చేంజెస్ చేయరు. మీరు ఈ రోజు ఓపెన్ చేసినా లేదంటే 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేసినా సేమ్ వెబ్సైట్ ఉంటుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఆ పర్టికులర్ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడో వాళ్ళు 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో చేంజెస్ చేస్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ వెబ్సైట్. అంటే ఎటువంటి చేంజెస్ చేయరు. జస్ట్ చూపించుకోవడం కోసం. ఓకే. అండ్ డైనమిక్ వెబ్సైట్. ఇది సేమ్, 2 బోత్ ఒకేలాగుంటాయి. అండ్ ఈ కామర్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిల్లో మనం ఏం చేస్తాము? సెల్ చేస్తాము. కొన్ని వెబ్‌సైట్స్‌లో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్. సెల్లింగ్ ఉంటుంది, బయింగ్ ఉంటుంది. సో, వీటిని ఈ కామర్స్ వెబ్‌సైట్ అంటారు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇక్కడ ఈ క్లాస్‌కి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా కావాల్సింది ఈ కామర్స్ వెబ్‌సైట్. అందరూ కూడా బిజినెస్ పర్పస్‌ని. ఓకే. అందరూ కూడా బిజినెస్ పర్పస్‌నే కాబట్టి మీరు యూజ్ చేయాల్సింది ఈ కామర్స్ వెబ్‌సైట్. సో, ఇందులో ఏముంటుందంటే సెల్లింగ్ అండ్ బయింగ్. ఫ్లిప్‌కార్ట్, మీషో ఇలాగా ఏవైతే సేల్ చేస్తారు, ఏవైతే అమ్ముతారు ఇలాంటి వాటిని ఈ కామర్స్ వెబ్‌సైట్ అంటారు. అండ్ పోర్ట్‌ఫోలియో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడం కోసం. అంటే ఇన్ఫర్మేషన్. వాళ్ళు చేసిన వర్క్స్‌ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం. వర్క్ కలెక్షన్. అండ్ బ్లాగ్ ఆల్సో సేమ్. బ్లాగ్ కూడా అంతే. జస్ట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా పెట్టడం కోసం బ్లాగ్ వాడతారు. ఓకేనా? సో, వెబ్‌సైట్‌లో ఇన్ని టైప్స్ ఉంటాయి. స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్, పోర్ట్‌ఫోలియో, బ్లాగ్. నెక్స్ట్ వన్. మరి ఇప్పుడు పోర్ట్‌ఫోలియో దాంట్లో వర్క్ కలెక్షన్ పెట్టారు. ఒకవేళ యెస్. చెప్పండి. మ్యామ్ బ్లాగ్, వెబ్సైట్ 2 ఒకటేనా? ఇవన్నీ వెబ్‌సైట్సేనండి. అందులో టైప్స్ అంతే బ్లాగ్ అది. వేరు కదా మేడం అది? బ్లాగ్ అంటే మీకు అక్కడ లింక్ లాగా చూపిస్తదా? బ్లాగ్ లింక్డ్ అవును. లాగా దట్ ఈస్ కాల్డ్ అంటే వెబ్‌సైట్. బ్లాగ్ అనేది యాప్ కదా? నో, 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 నో. బ్లాగ్. కాదు. ఓకే. బ్లాగ్ అనేది యాప్ కాదు. ఈ వెబ్‌సైట్స్‌లోనే వన్ ఆఫ్ ది టైప్ అంతే అది. అంటే ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఒక బుక్ ఏదన్నా రాసాము. హ్మ్. దానికి సంబంధించిన మ్యాటర్ అంతా బ్లాగ్‌లో పోస్ట్ చేసుకోవడానికి. కంటెంట్ రైటింగ్. లేకపోతే ఏదన్నా ఒక కవితలు రాసినా, లేకపోతే ఇంకేదన్నా మేబీ రైటర్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. అందుకనే అన్నాను పోర్ట్‌ఫోలియో అండ్ బ్లాగ్ సేమ్ ఒకటే అని. అంటే మన గురించి చెప్పడం అంతే అది. ఓకే ఓకే. మ్యామ్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు పోర్ట్‌ఫోలియో అన్నారు. పోర్ట్‌ఫోలియోలో ఒకవేళ నా వర్క్స్ అన్ని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్‌ఫోలియో దాంట్లో నేను సోప్స్ మేకింగ్ చేస్తాను. నేను టైలరింగ్ చేస్తాను. ఇలా వర్క్స్ అన్ని పెడతాను. మరి నాకు అందులో పర్చేజ్ చేసుకుంటారా? మరి నేను అది బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని? ఆ డౌట్ రాలేదా మీకు? పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌లో ఓకే. వాట్ ఐ యామ్ ఆస్కింగ్, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌లో నేను బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకుంటా. అంటే ఏంటిదంటే, ఒకవేళ వాళ్ళకి నా వర్కు ఐ మీన్ నా దగ్గరున్న వర్క్ చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అప్పుడు అది ఈ కామర్స్ వెబ్‌సైటే అయితది గదా! అది పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఎలా అయితది? మేడం రాలేదా? ఇప్పుడు ఈ కామర్స్ లో బయింగ్ సెల్లింగ్ చేస్తాం కదా ఇక్కడ మనం మన ఇవే మనకు సంబంధించిన ప్రోడక్ట్స్ అవన్నీ ఇందులో పోర్ట్ఫోలియోలో పెడతాం కదా. అవును. హ్మ్. చెప్పండి. పర్వాలేదు చెప్పండి. ఇప్పుడు పోర్ట్‌ఫోలియోలో ఓన్లీ మనం వర్క్స్ గురించే పెడతాము. ఒకవేళ వాళ్ళకి నచ్చిద్ది. ఓకే. వాళ్ళకి ఒకవేళ నచ్చిద్ది. వాళ్ళు మనకి కాల్ చేయకుండా మన ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏంటిది? చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. మీ పేరేంటో మర్చిపోయాను నేను. ఫణికృష్ణ మేడం. మరి ఇప్పుడు పోర్ట్‌ఫోలియోలో మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రమోషన్ చేస్తున్నాం ఫేస్‌బుక్ పేజో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజో ఏదైనా చేస్తున్నాము ప్రమోషన్స్. హ్మ్. అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా దానిలో?
చేయొచ్చు, మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. ప్రమోషన్ చేస్తాను అని చెప్పి వాళ్ళని అంటే మోటివేట్ చేయడానికి, లేకపోతే వాళ్ళ నుంచి వర్క్ తెచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడుతుంది. ఎస్. ఓకే. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటిదంటే, ఈ పోర్ట్ఫోలియో దాంట్లో ఒకవేళ వాళ్ళకి మన ప్రొడక్ట్ కనుక నచ్చింది అంటే వాళ్ళు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా? కొనుక్కోవడానికి కుదరదు మేడం, ఎందుకనంటే అక్కడ బిజినెస్ పర్పస్ గా ఏమి ఉండదు. కాకపోతే మనం కాంటాక్ట్ ఇస్తాం కాబట్టి కాంటాక్ట్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళకి కాల్ చేసేది ఏముందిలే, మళ్ళీ దీనికి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఎవరు చేస్తారులే అని కొంతమంది అనుకుంటారు. అవునా? అవును నాలాంటిది మేడం. అయితే అనుకుంటది. పద్దాక వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవన్నీ ఎవరు చేస్తారు, నా వల్ల కాదులే అని వదిలేస్తారు. మరి అప్పుడు మనకు ఒక క్లయింట్ పోయినట్టే కదా. అవునవును. సో పోర్ట్ఫోలియో దాంట్లో కూడా మనం బిజినెస్ అనేది చేయొచ్చు. ఏమి లేదు, ఒకవేళ వాళ్ళకి మన ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, మనం అక్కడ సర్వీసెస్ అని ఒక పేజీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. అర్థమైందా? ఒక పేజీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. ఓకే. సో మనకి ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ పెట్టుకోవచ్చు, ఎన్ని పేజెస్ వద్దనుకుంటే అన్ని పేజెస్ పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియోని. పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని బిజినెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే పేజెస్ యాడ్ చేయడం, వద్దనుకుంటే పేజెస్ రిమూవ్ చేయడం. ఫస్ట్ పేజీలో మనం ఏం పెడతాము, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ పెడతాము. వాళ్ళకి నచ్చింది అనుకోండి, సర్వీసెస్ దాంట్లోకి వెళ్తారు. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తారు, పర్చేస్ చేస్తారు. గాట్ మై పాయింట్? ఓకే. సో ఇక్కడ ఏంటిదంటే, పోర్ట్ఫోలియో అంటే ఏంటిదంటే మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో, మన దగ్గర ఉన్న వర్క్స్ ని వాళ్ళకి చూపించడం, జస్ట్ లైక్ షోరూమ్ లాగా. ఓకే. ఒకవేళ నచ్చింది అనుకోండి, వాళ్ళు పర్చేజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్, అంటే షాపింగ్ చేస్తారు. మేడం, పోర్ట్ఫోలియో అంటే పేజెస్ అన్నారు కదా. అయితే ఒక పేజ్ లో పేజెస్ మీన్స్ వెబ్సైట్ అంటేనే పేజెస్, కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఒక దాంట్లో క్లాతింగ్, ఒక దాంట్లో ఆర్నమెంట్స్ అలా పెట్టేసుకోవచ్చా మేడం? అదే చెప్పేది, మీరు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ పెట్టుకోవచ్చు. బట్ అన్ని పేజెస్ పెట్టి ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో ఎన్ని పేజెస్ ఉంటాయండి? మీరు ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది. ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. మంది ఇప్పుడు చిన్న స్మాల్ బిజినెసెస్ కాబట్టి మనము కొన్ని పేజెస్ పెట్టుకుంటాం. ఒకవేళ ఉన్నా కొద్ది, ఒకవేళ ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకుంటే ఇంకా ఎక్కువ పేజెస్ పెట్టుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము. ఓకే. సో పోర్ట్ఫోలియో మీన్స్ షోరూమ్ లాగా, బిజినెస్ మీన్స్ షాపింగ్ లాగా, రెండు కలిపితే. మ్యామ్ అప్పుడు అది ఈ కామర్స్ అవుతుందేమో కదా. బోత్ ఆర్ సిమిలర్ ఐ థింక్. అంతే అంతే, బోత్ ఆర్ సిమిలర్. అందుకనే చెప్పేది, ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ అనేది పర్టికులర్ గా పోర్ట్ఫోలియో వాళ్ళకే అన్నట్టు కాదు, అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఓకే. సరే, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ కామర్స్ చెప్పేస్తే పోయిద్ది కదా అనొచ్చు మీరు. ఓకే. ఇక్కడ ఒకవేళ పోర్ట్ఫోలియో దాంట్లో నేను బిజినెస్ యాడ్ చేసుకోవాలంటే నేను కంపల్సరీగా పేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి. అవునా? పేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి. అదే ఒకవేళ ఈ కామర్స్ అని టైప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా పేజెస్ అది ఆటోమేటిక్గా ఇచ్చేసిద్ది కదా, మనకి ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఉండదు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇక్కడ ఎక్స్ట్రా పేజెస్ అనేది మన ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. అదే మీరు ఈ కామర్స్ అనేది టైప్ చేసుకున్నారు అంటే ఆ వెబ్సైట్ నాకు కావాలి అని ఆ టైప్ గనక మీరు క్లిక్ చేశారు అనుకోండి, దానికి సంబంధించినంత కూడా పేజెస్ ఇచ్చేసిద్ది, మనం ఓన్ గా క్రియేట్ చేసుకునే అవసరం లేదు. సో అందుకనే మీరు ఏ టైప్ కావాలి అనేది మీరు కంపల్సరిగా ఫస్ట్ లోనే మెన్షన్ చేయాలి. దానికి తగ్గట్టు అది పేజెస్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది. లేదు అనుకుంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా పేజెస్ అనేది తీసుకొని క్రియేట్ చేసుకోవాలి. అది మనకి మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది. అర్థమైందా నా పాయింట్ మీకు? ఓకే. అందుకనే టైప్ అనేది చాలా ఇంపార్టెంట్.
మీరు ఏ type లో మీరు దానికి విక్స్ కి చెప్తారో ఆ type కి తగ్గట్టు అది క్రియేట్ చేసి ఇచ్చిద్ది, మనకి వర్క్ చాలా ఈజీగా చేసి ఇచ్చిద్ది. సారీ మేడం, నమస్తే. ఇక్కడ అంటే మన బిజినెస్ టైప్ ని బట్టి మనం దేన్ని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవాలి, ఉమ్. ఎగ్జాక్ట్లీ అదే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పోర్ట్ఫోలియో పెట్టేసి మళ్ళీ అందులో వర్క్ కలెక్షన్స్ లాగా పెట్టారంటే మళ్ళీ ఎక్స్ట్రా పేజ్ మనం క్రియేట్ చేయాలి, మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఉమ్. ఓకే కళ్యాణి గారు అర్థమైందా అండి? ఓకే మ్యామ్. సో పోర్ట్ఫోలియో ప్లస్ బిజినెస్ రెండు కలిపితే ఇన్కమ్ సిస్టమ్, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి చాలా మంది ఏఐ యూజ్ చేస్తున్నారండి. అంటే ఏఐ ద్వారా వెబ్సైట్ ఒక 2 minutes 3 minutes అలాగా పెడుతున్నారు. చాలా మందికి అదే డౌట్, ఏఐ యూజ్ చేయడం వల్ల వెబ్సైట్ అనేది రీచ్ అవుతుందా, లేదంటే మనం మామూలుగా కోడింగ్ రాసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేస్తే రీచ్ అవుతుందా అనేది చాలా మందికి డౌట్. ఓకే ఏఐ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్ జీపీటీని అడిగి ఒక పోస్టర్ క్రియేట్ చేశాను. చాట్ జీపీటీని అడిగి పోస్టర్ క్రియేట్ చేశాను. చాట్ జీపీటీ అంటే ఏఐనే కదా. చాట్ జీపీటీని అడిగి పోస్టర్ క్రియేట్ చేశాను. ఆ పోస్టర్లో నాకు కొన్ని సమ్ చేంజెస్ అనేది చెయ్యాలి, అవునా? అంటే నాకు యాజ్ ఇట్ ఈస్ గా అది ఇచ్చిందే నాకు కావాల్సింది అది ఇవ్వదు. సమ్ టైమ్స్ అటు ఇటుగా కూడా కొంచెం ఇచ్చిద్ది. సమ్ టైమ్స్ అది లెటర్స్ మిస్ చేయడము, సమ్ టైమ్స్ నాకు కావాల్సిన కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ ఇవ్వడము. బట్ బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్ గా ఇచ్చిద్ది, బట్ కంటెంట్ మాత్రం డిఫరెంట్ గా ఇస్తుంది. సో దాన్ని మనం మళ్ళీ ఏం చేస్తాము, ఆ పోస్టర్ని తీసుకెళ్ళి క్యాన్వాలో పెట్టి క్యాన్వాలో ఎడిట్ చేసుకుంటాం, అవునా? అంటే ఏంటిదంటే ఏ ఇచ్చింది గుడ్ కాదని చెప్పట్లేదు, దాంతో పాటు మన కంటెంట్ కూడా యాడ్ చేస్తే అది రిజల్ట్ అనేది బాగుంటుంది. ఓకే సో యాజ్ ఈస్ గా ఏ ఇచ్చిన వెబ్సైటే కనుక వాడారనుకోండి, అంత గ్రోత్ అనేది ఉండదు, ఎందుకంటే ఎందుకంటే అందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, మిస్టేక్స్ లేకపోవచ్చు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎట్లా పడితే అది అట్లా ఇచ్చింది. సో మనం చేంజెస్ అనేది చెయ్యాలి కంపల్సరిగా. ఓకే ఏ వర్స్ రియాలిటీ. ఏ క్రియేట్ చేస్తుంది, మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఏ ఇచ్చిన కంటెంట్ కాకుండా మీ కంటెంట్ కూడా ఇస్తే అప్పుడు అది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వెబ్సైట్ కి ఉండాల్సింది స్ట్రాంగ్ కంటెంట్. సమ్ టైమ్స్ ఏ అనేది సరిగ్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దాన్ని మనం కంపల్సరిగా ఎడిట్ చేసి స్ట్రాంగ్ కంటెంట్ కనుక ఇస్తే అప్పుడు మీ వెబ్సైట్ అనేది బాగా రీచ్ ఉంటుంది. ఓకే అర్థమైందండి, నా పాయింట్ అర్థమైందా? ఏ ఇచ్చిందంతా కూడా మనం తీసుకోము, ఈవెన్ పోస్టర్స్ అయినా ఏదైనా కానీ, ఈవెన్ వాట్సాప్ మెసేజ్లు అయినా కానీ ఏ ఇచ్చిందంతా కూడా తీసుకోము, దాన్ని కొంచెం ఎడిట్ చేస్తాము. అంటే మన చెయ్యి కూడా ఉండాలి. ఏ ప్లస్ మన ఓన్ కంటెంట్ ఈక్వల్ టు సక్సెస్, అంతే. ఏ ప్లస్ స్ట్రాంగ్ కంటెంట్ అంటే కొంచెం చేంజెస్ ఎలాగో చేయాలి కాబట్టి అవర్ కంటెంట్. సో అప్పుడైతేనే మనకి వెబ్సైట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు ఏది యూజ్ చేయొద్దు, దాంతో పాటు మంది కూడా ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటుంది. అర్థమైందా? ఓకే సో ఇంకా విక్స్ లోకి వెళ్దామా? రాసుకున్నారా అంతా? వెబ్సైట్ అంటే ఏంటిది? ఒక డిజిటల్ ప్లేస్, మన గురించి చెప్పే ఒక డిజిటల్ ప్లేస్. అండ్ పోర్ట్ఫోలియో అంటే మన యొక్క వర్క్స్ అనేది ఒక చోట ఉండేది, అది కూడా డిజిటల్ గా ఉండేది. దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. వెబ్సైట్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది? ఒక ట్రస్ట్ ని, ఒక బ్రాండ్ ని, దాంతో పాటు
విజిట్ చేస్తారు, వాళ్ళకి నచ్చితే ఎన్రోల్ చేసుకుంటారు, స్టూడెంట్స్ అయిపోతారు. ఓకే, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ పోర్ట్ఫోలియో అండ్ వెబ్ బిజినెస్ రెండు కలిపితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ పోర్ట్ఫోలియో కాకుండా ఇక్కడ మీకు నచ్చింది ఇందాక ఫణీంద్ర గారు అన్నట్టు బ్లాగ్ ప్లస్ బిజినెస్. సో మీరు మేడం ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ టైప్ కనుక చూస్ చేసుకుంటే మనకి పేజెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకునే అవసరం లేదు, కాబట్టి మన పర్టికులర్ టైప్ అనేది చూస్ చేసుకోవడం కోసం, వెబ్సైట్ అనేది చూస్ చేసుకోవడం కోసం. చెప్పండి. దాన్ని ఇప్పుడు మనకి కానీ ఇన్స్టాగ్రామ్ సపరేట్ గా ఉంటుంది. వాట్సాప్ లో మన ఛానల్ అనేదాన్ని దాన్ని ఏమంటారు? ఒక మన పర్సనల్ ఛానల్ క్రియేట్ చేసుకుంటాం కదా బిజినెస్ కోసం కానీ ఏదైనా కంటెంట్ కోసం. అర్థం కాలేదండి, మళ్ళీ అడగండి. మనం వాట్సాప్ లో మన ఛానల్ ని సపరేట్ గా క్రియేట్ చేసుకుంటాం కదా దేనికోసం అంటే మన బిజినెస్ కోసం కావచ్చు, దేనికోసం అంటే దాన్ని ఏమంటారు? వాట్సాప్ ఛానలేనండి అదే, అంతే వాట్సాప్ ఛానల్ అది అంతే. కూడా ఇలాగే క్రియేట్ చేసుకోవటం అది పార్ట్ అంటారా? అంటే అది మీరు వాట్సాప్ లో మీరు క్రియేట్ చేసుకుంటారు. ఓకే. వాట్సాప్ లో మనకి ఎలాగో మొబైల్లో వాట్సాప్ ఉంటుంది కదా, అందులో ఛానల్ అని ఉంటుంది, మీకు ఛానల్ చేసుకోవచ్చు. ఆ ఛానల్ లింక్ అందరికి పంపించారనుకోండి, ఇప్పుడు ఆ ఛానల్లో గనక జాయిన్ అయ్యారనుకోండి, ఆమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 4 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, 4 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాను. నేను దాదాపు 1.5 ఇయర్ నుండి కూడా ఆ గ్రూపులో మెసేజ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, 1.5 ఇయర్ నుండి కూడా నేను మెసేజ్ చేస్తూనే ఉన్నాను. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు. ఓకే, కొత్తగా జాయిన్ అయ్యారు. ఆ 1.5 ఇయర్ నుండి పెట్టిన మెసేజ్లు మీరు చూడాలనుకుంటున్నారు, కానీ గ్రూప్లో రాదు. ఎందుకంటే మీరు అప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి అప్పటి నుండి వచ్చే మెసేజ్లు మాత్రమే మీరు చూడగలరు. అదే ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని ఛానల్లో ఆ పర్టికులర్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 1.5 ఇయర్ నుండి ఉన్న మెసేజ్లు అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో గ్రూప్స్ బదులు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా వాట్సాప్ బిజినెస్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. అందులో మీరు పెడుతూ ఉంటే ఆ లింక్ ని మీరు ఎక్కువ పబ్లిష్ చేయండి. గ్రూప్స్ కంటే కూడా ఛానల్ లింక్ అనేది పబ్లిష్ చేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అందరికి? ఓకే, సో అందరికీ కూడా అందరికీ కూడా ఈమెయిల్స్ ఉన్నాయి కదండి, జీమెయిల్ ఉంది, అవునా? అందరికీ కూడా మెయిల్స్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఫరెవర్ ట్యుటోరియల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం చెప్పుకునేది విక్స్. ఓకే, ఈ విక్స్ లో మనం ఇందాక వెబ్సైట్ టైప్స్ చెప్పుకున్నాం కదా, అలాగా మీరు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మీరు ఈ వెబ్సైట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్, రిసోర్సెస్, ప్రైజింగ్ అండ్ విక్స్ స్టూడియో ఇలా డిఫరెంట్ గా కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాడు. మీరు చూడండి, పైనుండి కింద వరకు కూడా చూడండి. గెట్ స్టార్టెడ్ అండ్ ఇక్కడ వీడు ఫర్ ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాడు ఫర్నిచర్. ఓకే, ఫర్నిచర్ వెబ్సైట్ ని మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాగ డిఫరెంట్ వెబ్సైట్లు. ప్రొడక్ట్స్, ఓకే, వెబ్సైట్ టెంప్లెట్స్ ఆర్ అనదర్ వే ఇన్. ఆల్రెడీ వీడు కొన్ని టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు, అంటే రెడీమేడ్ లాగా వాడు కొన్ని టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు. ఒకవేళ మీకు నచ్చితే ఆ టెంప్లెట్స్ లోనే మీరు చేంజెస్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని గురించి ఏంటిది అనేది ఒకవేళ కుదిరితే పైనుండి కింద వరకు మొత్తం చూడండి. ఒక వెబ్సైట్ గురించి మనం తెలుసుకుంటున్నామంటే అసలు వాడిది ఏంటిది అనేది కంపల్సరిగా చూడండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఎలాగో ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరిగా అందులో మీకు పర్టికులర్ డౌట్ అనేది ఉంటుంది అందులో. అది చదవండి. అసలు దేని పర్పస్ని ఇచ్చాడు ఏంటిది అనేది ఒకసారి చదవండి. ఓకే ఓకే ఫైన్. సో నాకు ఈ వెబ్సైట్లో నేను వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అనే దాంట్లో మీరు ఒకవేళ మెయిల్ అడ్రస్ ఇచ్చి మీరు చేద్దాం అనుకుంటే అలా అయినా చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీకు గూగుల్ అకౌంట్ అంటే మెయిల్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు అలా కావాలంటే ఆప్షన్స్ అయినా క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ అంటే మీ క్రోమ్లో ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో అది ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతుంది దీనికి. మీకు అలా కావాలంటే అలా చేయండి. లేదు నాకు అలా వద్దు నేను పర్సనల్గా రాసుకుంటానంటే మీరు అలా రాసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఓకే, నేను ఇలా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇదంతా సైన్ ఇన్ అవ్వాలి కాబట్టి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి. ఫర్ ఎవర్ ట్యూటోరియల్ 24 అనే అకౌంట్ ఉంది. నేను దాంతోనే జాయిన్ అవుతున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ అండ్ ఫర్ ఎవర్ ట్యూటోరియల్ 24. యా, సో మీరు వన్స్ ఎప్పుడైతే లాగిన్ అవుతారో అంటే సైన్ ఇన్ అవుతారో మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూపించింది. ఓకే, ఈ విధంగా చూపించింది. కంగారు ఏం పడకండి ఏంటి ఇలా ఉంది అనేది. జస్ట్ నేను ఆల్రెడీ చేసినవి ఉన్నాయి అంతే. మీకు డాష్బోర్డ్ మీరు వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత ఎప్పుడైతే సైన్ ఇన్ అవుతారో ఆటోమేటిక్గా మీకు ఇలా ఒక పేజ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డాష్ బోర్డ్ పేజ్. ఓకే, ఇది డాష్ బోర్డ్ పేజ్ అంటే మనకి ఫ్రంట్లో వెబ్సైట్ కనబడుతుంది. రైట్, ఫ్రంట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎవర్ ట్యూటోరియల్ది నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రంట్లో నాకు ఈ వెబ్సైట్ కనబడుతుంది. ఈ వెబ్సైట్లో ఎలా రన్ అవుతుంది, దేని వల్ల రన్ అవుతుంది, బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇది. ఫ్రంట్లో మనం చూసేది ఒకటైతే ఇదంతా కనపడడం కోసం చేసేదంతా కూడా ఇక్కడ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ డాష్ బోర్డ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సెటప్ అని, హోమ్ అని, ఏజెంట్ అండ్ బుకింగ్ క్యాలెండర్, సేల్స్, క్యాటలాగ్ అండ్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ మామూలుగా మీరు చూడండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నేను ఒక మెయిల్ అడ్రస్ తీసుకున్నాను. ఏ మెయిల్ అడ్రస్ ఇందాక ఫర్ ఎవర్ ట్యూటోరియల్ 24 అని మెయిల్ అడ్రస్ తీసుకున్నాను. ఈ మెయిల్ అడ్రస్తో నేను 100 వెబ్సైట్స్ చేయొచ్చు. 100 వెబ్సైట్స్ చేయొచ్చు. ఓకే, ఈ మెయిల్ అడ్రస్తో నేను 100 వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందులో విక్స్లో. ఓకే, 100 వెబ్సైట్స్ తీసుకొని మనం ఏం చేయలేము, కానీ కంటెంట్ బాగుంటే కంపల్సరీగా వెబ్సైట్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, అందుకనే మామూలుగా వాడు ఆప్షన్ మాత్రం 100 వెబ్సైట్స్ లాగా చేసుకోవచ్చు, కానీ మనం ఒక 1, 2, 3 అంతే, అంతకంటే ఎక్కువ చేసుకోలేములేండి. ఆ ఉన్న వెబ్సైట్స్ని బాగా డెవలప్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. చెప్పండి ఫణీందర్ గారు. మేడం ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ అవి దానిలో ఎక్కడ మనకు కనపడలేదు కదా. ఇది అంటే వెబ్సైట్ టైప్స్ ఎక్కడ రాలేదు కదా దీనిలో. స్టార్టింగ్ లోనే రావాలి కదా. వస్తుందండి, వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే,
ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ దాంట్లో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ అని ఉంది. ఓకే, క్రియేట్ న్యూ. ఈ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. సారీ, ఈ బటన్ కాదు, క్రియేట్ న్యూ ఇది కాదు. ఇక్కడ చూడండి, విక్స్ లోగో పక్కన నాకు మై సైట్ 9 అని ఉంది. అవునా? మై సైట్ 9 కనిపిస్తుందండి అందరికి? అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఈ కనిపిస్తుంది మేడం. ఈ విక్స్ పక్కన మై సైట్ 9 అని ఉంది. అంటే ఈ మెయిల్ ఐడితో నేను ఎన్ని వెబ్సైట్స్ చేశాను అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. మ్యామ్ లైవ్ లో చేయమంటారా ఇప్పుడు? చేస్తే చేయండి, నో ప్రాబ్లం. చూడండి, నేను ఈ మెయిల్ ఐడితో ఇన్ని చేశాను. మై సైట్ 9, ఫర్ ఎవర్ లెర్న్, మై సైట్ 5, సంకీర్తి పోర్ట్ఫోలియో, మై సైట్ 1 అండ్ ఫర్ ఎవర్ ఆన్లైన్ షాపింగ్. ఇలాగా నేను ఎన్ని వెబ్సైట్స్ చేశానో ఆ అన్ని వెబ్సైట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. గాట్ మై పాయింట్? ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి, మీకు అక్కడ ఏమీ కనపడదు. అక్కడ ఏ ఆప్షన్ కనిపించింది అంటే క్రియేట్ న్యూ సైట్ అని కనపడింది. ఓకే, నేను క్రియేట్ న్యూ సైట్. ఓకే, ఒకవేళ లేదు నా ఎన్ని సైట్స్ చేశానో ఒకసారి నేను చూసుకోవాలి, ఏ సైట్లు బాగా వర్క్ అవుతున్నాయో ఏంటో చూసుకోవాలంటే గో టు ఆల్ సైట్స్. నాకు ఈ సైట్స్ అసలు ఏమీ బాలేదు. నేను కొత్తగా సైట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగో ఫ్రీనే కదా, సో కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, క్రియేట్ న్యూ సైట్. ఓకే, ఈ లోగో పక్కన ఆల్ సైట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు క్రియేట్ న్యూ సైట్ అని వస్తుంది. ఆల్రెడీ చేసిన వెబ్సైట్లు చూడాలి అనుకుంటే ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. సో క్రియేట్ న్యూ సైట్ అంటే నేను కొత్త వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు కొత్త వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అది దేని పర్పస్నా? ఇందాక ఫణీందర్ గారు అడిగినట్టు ఈ కామర్స్ వెబ్సైటా, పోర్ట్ఫోలియో వెబ్సైటా, బ్లాగ్ వెబ్సైటా, ఏ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతుంది. దాన్ని బట్టి సెటప్ వితౌట్ చార్ట్ అండ్ స్కిప్. ఒకవేళ స్కిప్ నొక్కితే ఏమొస్తుంది, సెటప్ వితౌట్ చార్ట్ నొక్కితే ఏమొస్తుంది అనేది రెండు చూద్దాము. ఓకే, సో నేను స్కిప్ అనేది బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పర్సనలైజ్ యువర్ డాష్ బోర్డ్ బై షేరింగ్ యువర్ సైట్ టైప్. నేను చెప్పింది ఇందాక ఇదే. మీరు సైట్ టైప్ అనేది కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సైట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఈ సైట్ టైప్ అనేది కంపల్సరీగా కరెక్ట్గా చూజ్ చేసుకోండి. క్రియేట్ సైట్లోకి వెళ్ళాను, క్రియేట్ సైట్ నుండి స్కిప్ నొక్కాను. గాట్ మై పాయింట్? సెటప్ చార్ట్ కాకుండా స్కిప్ మీద క్లిక్ చేస్తే నాకు సైట్ టైప్ వచ్చింది. మీకు ఏ సైట్ కావాలో ఇప్పుడే చెప్తున్నానండి. వన్స్ మీరు ఒక సైట్ టైప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడం కుదరదు. మీరు కొత్తగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే దాని ముందు కూర్చొని ఇంకా తిప్పలు పడాలి. నాకు పోర్ట్ఫోలియో వద్దు, నాకు ఆన్లైన్ కావాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎక్స్ట్రా పేజెస్ యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా చేసుకుంటూ. చెప్పండి ఫణీందర్ గారు. మేడం ఇప్పుడు ఈ ఆప్షన్ కి ఎలా వచ్చారు ఒకసారి కొద్దిగా ముందు చెప్పరా? నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, చూడండి. ఓకే.
యా ఇంకో స్టెప్ మ్యామ్, ఇంకో స్టెప్. ఓకే. ఓకే. ఇక్కడ ఏంటిదంటే నాకు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో అవన్నీ చూడడానికి ఆల్ సైట్స్ నాకు లేదు, నేను కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ న్యూ సైట్, దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్ విత్ ఏఐ కావాలా, సెటప్ వితౌట్ చార్ట్ కావాలా, లేదంటే స్కిప్, ఇవి ఏమొద్దు నాకు స్కిప్ కావాలా. నేను ప్రెసెంట్ ఇప్పుడు స్కిప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్కిప్ బటన్, ఓకే. స్కిప్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు మీరు ఏ సైట్ టైప్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాయమంటుంది. ఆన్లైన్ స్టోర్, పోర్ట్ఫోలియో, బ్లాగ్, కన్సల్టెంట్, టెక్నాలజీ కంపెనీ, రెస్టారెంట్, ఈవెంట్. ఓకే. సో నేను ఇప్పుడు పోర్ట్ఫోలియోని క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఈ పోర్ట్ఫోలియోలో కూడా ఇక్కడ చూడండి, డిజైన్ పర్పస్నా, జర్నలిస్టా, పిఆరా, క్రియేటివా, ఫిల్మ్ స్టూడెంట్, మీకు ఏది కావాలి, రైటింగ్ పోర్ట్ఫోలియో, ఆర్టిస్ట్, ఇలా ఏది కావాలి అది మీరు చూజ్ చేసుకోండి. నేను ఇది చూజ్ చేసుకోలేదు. పోర్ట్ఫోలియో, ఓకే. ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో కాకుండా నేను వెబ్ డెవలపర్ పోర్ట్ఫోలియో చూడండి. మీరు ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత మీరు వెబ్ డెవలపర్ పోర్ట్ఫోలియో కూడా వెబ్సైట్ క్రియేట్ చేయవచ్చు. ఆన్లైన్ స్టోర్ అని క్లిక్ చేశాను. ఆన్లైన్ స్టోర్లో చూడండి, అది క్లిక్ చేయగానే ఎన్ని వచ్చినాయో, క్లాత్ స్టోరా, డ్రమ్ స్టోరా, కేప్ బ్యూటీనా, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీకు ఇందులో ఈ ఆప్షన్స్ లో మీకు తగ్గట్టు ఏమైనా టైప్ ఉందనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే. విత్ ఇమేజెస్ తో సహా, విత్ కంటెంట్ తో సహా అదే క్రియేట్ చేసి ఇచ్చింది. ఓకే. అంటే ఏంటిదంటే మనం పర్టికులర్ టైప్ అనేది మనం మెన్షన్ చేసాం కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ, ఎస్ జ్యువెలరీ. ఓకే. జ్యువెలరీ స్టోర్ అని క్లిక్ చేశాను, తర్వాత కంటిన్యూ. సో ఆన్లైన్ స్టోర్ కావాలి, ఆన్లైన్ స్టోర్లోనే నాకు జ్యువెలరీ స్టోర్ కావాలి అని నేను టైప్ చేశాను. లోడింగ్ యువర్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ అంటే ఏంటిది, ఇది ఇదా. ఇది డాష్ బోర్డ్. మేడం ఒకవేళ 2-3 బిజినెస్ ఒకటేసారి చేయాలంటే వెబ్సైట్ లో ఏమని క్లిక్ చేయాలి? ఒక్క నిమిషం ఆగండి. అది డాష్ బోర్డుకి వెళ్ళంగానే అది ఆల్రెడీ తీసుకుంటుంది కదా, నేను అనవసరంగా దాన్ని చికాకు చేశాను, మొత్తం పోయింది. ఇప్పుడు అడగండి మీ డౌట్. మేము సోప్ మేకింగ్ ఉన్న జ్యువెలరీ చేయాలనుకుంటున్నాం మేడం. రెండు చేయాలంటే ఎట్లా? ఒకటే క్లిక్ చేస్తే ఒకటే కనిపిస్తుంది కదా. అవును, అప్పుడు మీరు జ్యువెలరీకి సంబంధించింది ఒక పేజీ అండ్ సోప్ మేకింగ్ సంబంధించిన పేజీ రెండు పెట్టుకోండి. లేదంటే ఒక పేజీలోనే జ్యువెలరీ అండ్ సోప్ మేకింగ్ రెండు కలిపి ఒక దాంట్లోనే పెట్టేసుకోండి, సరిపోయింది. ఆప్షన్స్ ఎలా క్లిక్ చేయడం మేడం? ఇందులో ఏది క్లిక్ చేస్తే అదే కనిపిస్తుంది అన్నారు కదా. అవునండి, ఇప్పుడు మీరు ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే జ్యువెలరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే ఉండే పేజెస్ ఉంటాయి కదా, అంటే ఆ ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్ తీసేసి ఒక ఇమేజ్ లో ఏమో జ్యువెలరీ పెట్టండి, ఇంకో ఇమేజ్ లో సోప్ మేకింగ్ పెట్టండి, సరిపోయింది కదా. ఓకే మేడం. గాట్ మై పాయింట్. ఓకే. ఇప్పుడు చూడండి, నాకు డాష్ బోర్డ్ కనెక్ట్ అయిపోయింది, డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏది క్రియేట్ చేశాను, మై సైట్ 16, అదేనా, మై సైట్ 16. ఇప్పుడు దీనికి నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిజైన్ చేస్తారు, ఆల్రెడీ ఆ పర్టికులర్ డాష్ బోర్డ్ లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి, డిజైన్ సైట్. మనం ఒకటి క్రియేట్ చేసాము, వెబ్సైట్ ని ఒకటి క్రియేట్ చేసాము, క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ కి డిజైన్ చేస్తున్నాం. ఓకే. సో డిజైన్ సైట్.
సో నాకు ఏ టైప్ కావాలో నేను చెప్పేశాను, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, డిజైన్ యువర్ సైట్. మీకు ఎలాంటి డిజైన్ కావాలి, ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లోనే జ్యువెలరీ స్టోర్ అనేది మీరు టైప్ ఎంచుకున్నారు, దానికి ఎలాంటి డిజైన్ కావాలి అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే టైప్ చేయండి. క్రియేట్ ఏ బ్యూటిఫుల్ ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ దట్ షోకేస్, ఇలా సంథింగ్ ఏదో చూపిస్తుంది. ఓకే, అది కావాలంటే అది చెయ్యండి, అంటే ఏకి ఇస్తే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. లేదు అనుకుంటే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సి ఆల్ అని కనిపిస్తుంది, అవునా? సి ఆల్. ఓకే, పిక్ ది వెబ్సైట్ టెంప్లెట్ యూ లవ్. మీకు ఏదైతే టెంప్లెట్ నచ్చిందో, టెంప్లెట్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పా, రెడీమేడ్గా వాడు కొన్ని టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు, జస్ట్ దాన్ని మనం ఎడిట్ చేసుకోవడం అంతే. ఓకే, మీకు మళ్ళీ ఒకవేళ మీరు అనుకోకుండా స్టార్టింగ్ లో టైప్ అనేది రాంగ్ క్లిక్ చేశారు, ఓకే, రాంగ్ క్లిక్ చేశారు అనుకోండి, కావాలంటే మీరు ఇక్కడ టైప్ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు టైప్ 1 పేజీ కావాలా, ఈ కామర్స్, పోర్ట్ఫోలియో, బ్లాగ్, లేదు ఇండస్ట్రీ, ఏది కావాలి ఏంటిది, ఇక్కడ మీరు క్లియర్ గా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ని నేను చూజ్ చేసుకుంటానంటే మీరు ఇక్కడ కిందకి వెళ్ళండి. సో మనకి జ్యువెలరీకి సంబంధించిన టెంప్లెట్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ టెంప్లెట్స్, అన్ని టెంప్లెట్స్ వచ్చినాయి నాకు, మొత్తం టోటల్ 230 టెంప్లెట్స్ ఉన్నాయి. సో నాకు జ్యువెలరీకి సంబంధించిందే కావాలి అంటే చెప్పండి ఫణీందర్ గారు. మేడం మరి ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న టెంప్లెట్స్ పెట్టుకోవటానికి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? వస్తుందండి, ఇక్కడ చూడండి, బ్లాంక్ టెంప్లెట్. ఓకే, మనము మనం ఓన్ గా క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలంటే అది చాలా టైం పట్టిద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఇమేజెస్ పక్కకు రావచ్చు, లుక్ లేకుండా ఉండొచ్చు. సో అందుకనే పాసిబుల్ అయినంత వరకు కూడా మీరు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ని యూజ్ చేసుకోండి. మనం ఓన్ గా క్రియేట్ చేసి ఇవన్నీ చేయడం అంటే కొంచెం టైం పట్టిద్ది. ఓకే మేడం, ఓకే అండి. టెంప్లెట్స్ అన్ని ఫ్రీయేనా మ్యామ్? టెంప్లెట్స్ అన్ని ఫ్రీనేనండి. మీకు వీడు ఎక్కడ ప్రైస్ చేస్తాడంటే అది కూడా చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ నేను నార్మల్ గా ఈ టెంప్లెట్ ని తీసుకుంటున్నా, జ్యువెలరీ స్టోరే కాబట్టి నేను ఈ టెంప్లెట్ ని తీసుకుంటున్నాను. ఇది చూడండి, నాకు ఒకవేళ ఇది ఎలా ఉంటుంది, అసలు వెబ్సైట్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే జస్ట్ నేను వ్యూ మీద క్లిక్ చేస్తాను. చూడండి, నాకు స్టార్టింగ్ లో ఇది లోగో ఇచ్చాడు అండ్ నావిగేషన్ లింక్స్, అంటే నాకు ఒకవేళ షాప్ ఆల్, ఒకవేళ ఇందులో నాకు ఒకవేళ నెక్లెస్ కావాలనుకోండి, నెక్లెస్ మీద నేను క్లిక్ చేస్తాను. ఇందాక ఎవరో అడిగారు సోప్స్ కావాలంటే సోప్స్, జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ ఎలాగా క్రియేట్ చేసుకుంటారు, ఇదేనండి. రింగ్స్ మీద కావాలంటే రింగ్స్, ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్. ఓకే, వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ అస్ పేజ్, ఇలా ఉంటది. ఒకవేళ మనం ఈ వెబ్సైట్ కనుక చూజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, అంటే ఇది ఒక ప్రివ్యూ, ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం, చూడడము. ప్రీ అంటే ముందుగా, వ్యూ అంటే చూడడం. ఓకే, సో షాప్ ఆల్, కొత్తగా అప్పుడే రిలీజ్ అయిన అప్పుడే వచ్చిన వాటిని న్యూ అరైవల్స్ అంటారు. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఎడిట్ చేసుకోవడం.
లైక్ ఎలా అంటే ఈ ఇమేజ్ ప్లేస్లో మీ దగ్గర ఉన్న ఇమేజ్ పెట్టేసుకోవడం, సేల్ చేయడం, పబ్లిష్ చేయడం అంతే. అక్కడ కంటెంట్ అనేది ఇక్కడ చేంజ్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ ఇమేజ్కి సంబంధించిన ప్రొడక్ట్ నేమ్ అనేది ఇక్కడ రాస్తారు అంతే. ఇది ఎలా ఎడిట్ చేయాలి ఏంటిది అనేది తెలుసుకోవడం అంతే ఇది. కొంతమంది డెస్క్టాప్ కాదు, మొబైల్లో చూస్తారు, మొబైల్లో పర్చేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో ఇలా కూడా చూడొచ్చు. మొబైల్ వ్యూ అయితే ఇది అండ్ డెస్క్టాప్ వ్యూ అయితే ఇది. ఒకవేళ నాకు ఈ టెంప్లెట్ నచ్చలేదు, నేను వేరే టెంప్లెట్ కావాలి అంటే బ్యాక్ టు టెంప్లెట్. అర్థమైందా? ఇది తీసేసేసి ఆల్ టెంప్లెట్స్ అని క్లిక్ చేస్తే దీనికి కాపీ రైట్స్ అంటూ ఏమి ఉండవా మేడం ఈ టెంప్లెట్స్? కాపీ రైట్స్ ఏముండవండి. ఎలాగో మనం ఇవన్నీ చేంజ్ చేస్తాం కదా, మనకి కొన్ని కలర్స్ నచ్చవు. ఈ కలర్ నచ్చదు, దీన్ని మనం మార్చుకుంటాం, దీని నేమ్ వేరేది పెట్టుకుంటాం. యాజ్ గా ఇవే టెంప్లెట్స్ మనం అంటే కంటెంట్ మనం ఇదే వాడాం కాబట్టి సో కాపీరైట్ ఇష్యూస్ అనేది ఏముండదు. ఓకే. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఒక టెంప్లెట్ కనుక నచ్చింది అంటే మీరు ఆ టెంప్లెట్ లోకి డైరెక్ట్గా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెంప్లెట్ రాస్తాను, లేదంటే డిజిటల్ మార్కెటింగ్. బిజినెస్ కన్సల్టింగ్. ఇది చూడండి, ఇది చూడడానికి ఏదో లుక్ బాగుంది. వ్యూ చూద్దాం. ఇక్కడ చూడండి, హోమ్, సర్వీసెస్, అబౌట్, టెస్టిమోనియల్స్ అండ్ క్లయింట్స్ కాంటాక్ట్, కాల్ నౌ. ఇదేదో బాగానే ఉంది. సో బిజినెస్ ప్లాన్స్ ఏంటి, అకౌంటింగ్ సర్వీసెస్ ఏంటిది, అండ్ ఎంతమంది ఉన్నారు ఏంటిది, ఎవ్రీ ఇయర్ ఎంతమంది వస్తున్నారు. అంటే మనకి తగ్గ టెంప్లెట్ దొరికేంత వరకు కూడా మనం కొంచెము సెర్చ్ చేయాల్సిందే కంపల్సరిగా. ఒకేసారి మనకి దొరకవు. అన్ని పేజెస్ లో మనకు నచ్చిన టెంప్లెట్ చూడాలి అంటే కంపల్సరిగా సెర్చ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తాను, ఎడిట్ దిస్ సైట్, దీని మీద క్లిక్ చేస్తాను. బిల్డ్ వితౌట్ ఫోకస్, కొంచెం ఎడిట్ అవడానికి ఎలాగో కొంచెం టైం పట్టిద్దిలేండి. అంటే అన్ని పేజెస్ని అది జనరేట్ చేయాలి కదా, అన్ని పేజెస్ని జనరేట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. సో నో ప్రాబ్లం. ఈ లోపల ఎలాగో ఇది అవుతుంది కాబట్టి మనం ఈ లోపల వేరే చూద్దాం. చెప్పండి ఫణీంద్ర గారు. మేడం ఇప్పుడు ఈ విక్స్ అనేది కాకుండా ఇంకా వేరేవి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇది ఒక్కటేనా? చాలా ఉంటాయండి. ఇప్పుడు ఇది ఇది ఏంటిదంటే వాడే కొన్ని టెంప్లెట్స్ ఇస్తాడు, జస్ట్ మనం ఎడిట్ చేసుకోవడం అంతే. ఓకే. మీరు వినే ఉంటారు వర్డ్ ప్రెస్ అని. ఓకే ఓకే. అండ్ గూగుల్ ద్వారా కూడా మనం గూగుల్ సైట్స్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే ఇలానే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ సైట్స్ అనేది ఉంటుంది, ఓన్లీ గూగుల్ సైట్స్. ఇందులో కూడా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి గూగుల్ సైట్ అన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాపేనండి. ఇప్పుడు ఈ గూగుల్ సైట్ అనేది కూడా డ్రాగ్ అండ్ డ్రాపే, ఈ వర్డ్ ప్రెస్ అనేది కూడా డ్రాగ్ అండ్ డ్రాపే, ఈ విక్స్ అనేది కూడా డ్రాగ్ అండ్ డ్రాపే. ఎందుకు మరి అదేదో అందరూ గూగుల్ సైట్ ఇది వాడొచ్చు కదా, ఎందుకు లక్షలు పెట్టేసి వర్డ్ ప్రెస్ అని విక్స్ అని ఇవన్నీ వాడతారు? ఏంటిది తేడా ఏంటి? పెయిడ్ సర్వీస్ కదా మేడం. మేడం పెయిడ్ వర్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం అసలు? నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి ఫస్ట్ ఆన్సర్.
ఈ గూగుల్ మేడం సైట్ చెప్పండి. వాడచ్చు, వర్డ్ ప్రెస్ వాడచ్చు, విక్స్ వాడచ్చు, ఇలా ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎవర్ ట్యూటోరియల్ది వాడుతున్నాను. ఇది వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేశాను. అదేదో నేను విక్స్ లో క్రియేట్ చేయొచ్చు కదా. ఎందుకు నేను విక్స్ లో క్రియేట్ చేయకుండా వర్డ్ ప్రెస్ కి అప్పుడు ఎందుకు వెళ్ళాను? లాస్ట్ కి మనకు wix.com అని వస్తుంది, విక్స్ ద్వారా చేస్తే. ఇంకోటి ఎస్ఈఓ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటది కదా మేడం. ఈ వర్డ్ ప్రెస్ ద్వారా చేస్తే ఎస్ఈఓ చేసుకుంటారు కదా చాలా మంది. మీరు గూగుల్ సైట్ ద్వారా కూడా ఎస్ఈఓ చేసుకోవచ్చు. గూగుల్ సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. గూగుల్ సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్, విక్స్ లాస్ట్ ద్వారా టైం చేసుకోవచ్చు. ఉమ్, మాకు గూగుల్ సైట్ చెప్పారు కదా, ఇప్పుడు విక్స్ చెప్తున్నారు. అవును. చేంజెస్ అయినాయా ఏమన్నా? చేంజెస్ అంటే వెబ్సైట్ లింక్ చేంజ్ అయ్యిద్దండి. వెబ్సైట్ చేంజ్ అయింది. అది అంటే కనిపిస్తుంది. దానికన్నా ఇదే బెటరా మేడం? మేము లాస్ట్ టైం గూగుల్ సైట్ ద్వారా చేసిన దానికన్నా. దట్ ఈస్ ఐ ఆమ్ ఆస్కింగ్ ఎందుకు బెటర్. గూగుల్ సైట్ అయినా, విక్స్ అయినా, వర్డ్ ప్రెస్ అయినా ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ టెంప్లెట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా మ్యామ్ విక్స్ లో. పేజెస్ ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ విక్స్ లో ఉన్నట్టుంది మేడం. టెంప్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఆ ఆప్షన్స్ వర్డ్ ప్రెస్ లో కూడా ఉంటాయండి. సో పేజెస్ వర్డ్ ఎక్కువ ప్రెస్ క్రియేట్ చేసుకోవచ్చా మేడం? అర్థం కాలేదు ఏంటిదండి? పేజెస్ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు అని. లేదండి, ఎందులో అయినా కానీ పేజెస్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే. ఈజీ టు ఎడిట్. ఇందులో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్, విక్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్, వర్డ్ ప్రెస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్. మనం కోడింగ్ రాసేది కూడా ఏమీ లేదు. ప్రైసింగ్ తేడా వస్తుందా మ్యామ్? చేంజ్ ఇది ఫ్రీనే, మనం బై అది ఫ్రీనే, చేసుకోవాలంటే? వర్డ్ ప్రెస్ లో కూడా ఫ్రీనే ఉంటుంది. అంటే వెబ్సైట్ సమ్ టైమ్స్ ఎర్రర్ రాకుండా ఉంటుంది కావచ్చు మేబీ. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఆ ఇప్పుడు ఓన్లీ నా గురించి మాత్రమే నేను చెప్పాలి అనుకున్నప్పుడు గూగుల్ సైట్ వాడచ్చు. అంటే ఓన్లీ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతారు అంతే. ఓకే. అదే విక్స్ అనుకోండి, ఇప్పుడు అమెజాన్ అనేది సేమ్ టైంలో ఎంతమంది ఓపెన్ చేస్తారు? చాలా మంది యూజర్స్ అనేది ఎక్కువైనప్పుడు వెబ్సైట్ చాలా అనేది మంది యూజ్ పనిచేయదు. చేస్తారు. అలాంటి వాటి అంటే అంత టాప్ లో ఉన్న వాటికి ఈ గూగుల్ సైట్, విక్స్, వర్డ్ ప్రెస్ పని చేయవు. అంటే ఎట్ ఏ టైం ఎంతమంది ఓపెన్ చేసినా గానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ ఎవర్ ట్యూటోరియల్ది ఎట్ ఏ టైం ఒక 1000 మంది, 2000 మంది ఎట్ ఏ టైం ఓపెన్ చేశారంటే అది వర్క్ అవ్వాలి. ఓకే. అలాంటప్పుడు నేను వర్డ్ ప్రెస్ వాడతాను. ఒకవేళ నా స్టూడెంట్స్ ఓన్లీ 100 మెంబర్సే ఉన్నారు. సో 100 మెంబర్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేసినా వాళ్ళకి అసలు స్లో అవ్వకూడదు అండ్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే నేను విక్స్ వాడతాను. ఓకే. జస్ట్ నాది విక్స్ బెటరా మేడం? ఫస్ట్ గూగుల్ సైట్. ఓకే. గూగుల్ సైట్ ఏంటిదంటే జస్ట్ వాచింగ్ పర్పస్ అయితే గూగుల్ సైట్. అంటే అది కొంతమంది ఎట్ ఏ టైం ఆ కొంతమందికి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం. అది కూడా మినిమం మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ వరకు మాత్రమే అది. ఓకే. సో అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేశారు అంటే విక్స్ బెటర్. అంతకంటే ఎక్కువ మంది ఎట్ ఏ టైం ఓపెన్ చేశారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అంటే వర్డ్ ప్రెస్. అంతకంటే ఎక్కువ మంది ఓపెన్ చేశారంటే ప్రోగ్రామింగ్ ద్వారా వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. మొన్న మీరు అన్నారు HTML అవేనా? ప్రోగ్రామింగ్. ఎస్. సో విక్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మన బిజినెస్ కొంత తక్కువ మంది యూజ్ చేస్తారు, కొంత తక్కువ మందే ఉంటారు. కాబట్టి అంటే వాళ్ళకి ఏంటిదంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి స్లో అనేది ఉండకూడదు, ఫాస్ట్గా ఉండాలి, వాళ్ళకి ఎర్రర్ అనేది రాకూడదు. సో మీరు ఎస్టిమేషన్ నా వెబ్సైట్ ఎంతమంది ఓపెన్ చేస్తారు? మినిమం ఒక 100 మంది ఓపెన్ చేస్తారేమో ఎట్ ఏ టైం. సో అలాంటి వాళ్ళకి విక్స్ బెటర్. లేదు 100 మంది కంటే ఎక్కువ మంది, 1000 మంది దాకా ఓపెన్ చేస్తారు అనుకుంటే వర్డ్ ప్రెస్. సో స్టెప్ బై స్టెప్ వర్షన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అదేదో గూగుల్ సైట్ లో నేర్చుకోవచ్చు కదా అది ఇది అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇదే చెప్పండి. ఫ్లోటింగ్ అంటే ట్రాఫిక్ ని బట్టి మనము ఈ టూల్స్ అనేది చూస్ చేసుకుంటాం. అర్థమైందండి కిరణ్మయ్య గారు? ఎస్ మ్యామ్. స్పీడ్ ఫ్లోటింగ్ బట్టి కదా మన సైట్ అంతే స్పీడ్. అంతే. మేడం చెప్పండి. మేడం ఇప్పుడు మీరు విక్స్ కాకుండా వర్డ్ స్పేస్ లోనే చెప్పొచ్చు కదా, ఇది ఎందుకు చెప్తున్నారు మరి? ఈ వర్డ్ ప్రెస్ ఏంటిదంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఓకే. వర్డ్ ప్రెస్ కాకుండా మీరు రియాక్ట్ జేఎస్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఓకే.
ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇప్పుడు ఫరెవర్ ప్రోగ్రామ్ ట్యూటోరియల్ది ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మన ఫరెవర్ ట్యూటోరియల్ది నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంది, ఈ డాష్ బోర్డ్ ఎలా ఉంది, ఈ విక్స్ డాష్ బోర్డ్ ఎలా ఉంది? అంటే ఏంటిదంటే ఇందులో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అది ఫ్లోటింగ్ అయినా తట్టుకునేటట్టు ఉండాలి కాబట్టి ఇందులో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విక్స్ దాంట్లో కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అది సో అడ్వాన్స్ క్లాసెస్ లో నేను ఆ, ఇది వర్డ్ ప్రెస్ చెప్తాను. ఇది విక్స్ పెయిడ్ సర్వీసా మేడం, ఫ్రీ ఉందా? అవును, ఇందాక నుండి పెయిడ్ అంటున్నారు. దేనికి పెయిడ్? అంటే మనం ఇవి కొనుక్కోవాలి కదా, డొమైన్ అండ్ హోస్టింగ్ కొనుక్కోవాలిగా. కదా. సో అది మీరు విక్స్ లో తీసుకున్నా, ఈవెన్ మీరు గూగుల్ సైట్ లో చేసినా, లేదు అంటే మీరు వర్డ్ ప్రెస్ లో చేసినా, దేంట్లో చేసినా గానీ మీరు కంపల్సరిగా డొమైన్ అనేది కొనుక్కోవాలి. సో విక్స్ టూల్లో చేస్తే మనకి డొమైన్ అనేది కొనుక్కోవడం అంటే డొమైన్ అంటే ఏంటిదండి? ఫర్ ఎగ్జాంపుల్ అసలు డొమైన్ అంటే ఏంటిది అసలు? అట్లా ఆ పేరు పేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు forevertutorial.com అనేది ఒక పేరు, అవునా? ఓకే, .com అనేది పేరు. ఇది ఏంటిది? ఈ పర్టికులర్ నేమ్ అనేది నేను వెబ్సైట్ లో పెట్టుకున్నా, ఆ పర్టికులర్ సర్వర్ లో పెట్టాను. ఏ సర్వరు? వరల్డ్ వైడ్ గా కనపడే సర్వర్ లో పెట్టుకున్నాను. ఆ సర్వర్ లో పెట్టుకోవడానికి నేను కొంత అమౌంట్ ఇచ్చాను వాడికి. దట్ ఈస్ కాల్డ్ హోస్టింగ్. ఓకే, ఈ వెబ్సైట్ అంతా తీసుకెళ్లి ఆ వరల్డ్ వైడ్ గా ఉండే వెబ్సైట్ లో ఆ సర్వర్ లో పెట్టుకోవడానికి నేను కొంత అమౌంట్ పే చేశాను. దట్ ఈస్ కాల్డ్ హోస్టింగ్. నాకు ఈ పేరు అంటే ఈ పేరుకి ముందు తోకలు విక్స్ కానీ గూగుల్ సైట్ కానీ వెబ్సైట్ కానీ ఏమీ వద్దు. దట్ ఈస్ కాల్డ్ డొమైన్. అర్థమైందా ఇప్పుడు? డొమైన్ అంటే ఏంటిది? అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి. అర్థం కాలేదు మేడం. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి విక్స్ అనేది వెబ్సైట్ లోకి వెళ్ళి మనం మనకు కావాల్సిన ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటాం కదా. డొమైన్ అనేది మనము వెబ్సైట్ క్రియేట్ చేసుకునేదానికి మన నేమ్ యాడ్ చేయటం. వెబ్సైట్ లో ఈ పిక్చర్స్ కి మనం యాడ్ చేసుకునేదానికి మనం ఈ వెబ్సైట్ విక్స్ కానీ వేరే దాంట్లో కానీ వెళ్తున్నాం. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఎగ్జాక్ట్ గా అసలు డొమైన్ హోస్టింజర్ అండ్ అంటే హోస్టింగ్ అండ్ ఏంటిది అనేది మీకు క్లియర్ గా చెప్తాను. వినండి, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నాను, అవునా? నేను పబ్లిష్ చేస్తున్నా, నాకు ఈ డిజైన్ నచ్చింది, బాగా నచ్చింది, నేను పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ చేసేటప్పుడు నాకు లింక్ ఎలా కనిపించింది? ఏమని కనిపించింది? ఇక్కడ చూడండి, ఇలా కనిపించింది. forevertutorial24.wixsite.com my site 16. అదేనా? ఇప్పుడు మనం చేసేది మై సైట్ 16 కదా, అదేనా? దీనికి ఎన్ని తోకలు ఉన్నాయి? wixsite.com అని ఒక తోక ఉంది. మై సైట్ 16. ఓకే, అంటే నేను వన్స్ ఎప్పుడైతే పబ్లిష్ చేస్తానో మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇదంతా కూడా మీరు ఫార్వర్డ్ చేయాలి. forevertutorial24.wixsite.com తర్వాత మీ యొక్క నేమ్, మీరు ఏదైతే బిజినెస్ నేమ్ పెట్టుకుంటారో అది వచ్చింది, అవునా? ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తేనే వాళ్ళు మన వెబ్సైట్ ని ఓపెన్ చేయగలరు. నేను షేర్ చేయకపోతే వాళ్ళు మన వెబ్సైట్ ఓపెన్ చేయలేరు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను? నేను లింక్ వాళ్ళకి షేర్ చేసినా చేయకపోయినా కానీ నా బ్రాండ్ నేమ్ తో ఓపెన్ చేసేటట్టు ఉండాలి. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తాను? డొమైన్ అనేది తీసుకుంటా. ఇప్పుడు చూడండి, forevertutorial.com అనేది నేను జస్ట్ ఇలా కాపీ చేసేసి ఎవరికైనా షేర్ చేశాను అనుకోండి, నాకు ఏమని వస్తుంది? forevertutorial.com అనే వస్తుంది. wixsite.com లేదంటే wordpress.com అని ఏమైనా వస్తుందా? రాదు. అంటే పర్సనల్ డొమైన్
సారీ పర్సనల్ డొమైన్ అందువల్ల మనకి మనదే ఉంటుంది, మన వెబ్సైట్ పేరే ఉంటుంది. లేదంటే వెబ్సైట్ డొమైన్ నేమ్ ఏముంటుంది? అవును. డొమైన్ తీసుకపోతే యాజ్ ఎ లింక్ ఆ వెబ్సైట్ తోటి మనము లింక్ అయ్యి ఉంటుంది. లింక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ నేను గూగుల్ సైట్ అనే దాంట్లో నుండి చేశాను అనుకోండి, గూగుల్ సైట్ దాంట్లో నుండి అక్కడ వాడేం పెడతాడు? వాడిది పెడతాడు googlesite.com. ఆ పర్టికులర్ మీ బిజినెస్ నేమ్ అనేది ఉంటుంది. అంటే ఓకే. ఇప్పుడు రెండు కూడా మనం డొమైన్ తీసుకోకుండా కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు మన వెబ్సైట్. అంటే ఈ లింక్ ఎవరికైనా షేర్ చేస్తేనే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. Yeah. సో లింక్స్ అనేది మీరు షేర్ చేస్తుండాలి. ఎక్కడ? సోషల్ మీడియాలో, వాట్సాప్లలో. మీరు ఎక్కడ ఛానల్స్, మీరు ఎక్కడ గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్ లో పెట్టేసి మీరు ఈ సైట్ ఓపెన్ చేస్తే నా డీటెయిల్స్ అన్ని కనబడతాయని తెలుస్తుంది. లింక్స్ అనేది షేర్ చేయాలి. సో దీనికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు దీనికి ఎటువంటి పే చేయని అవసరం లేదు. సో నాకు ఇలాగా విక్స్ సైట్ అని ఇలా తోకలు కాకుండా, నాకు తోకలు ఉండకుండా జస్ట్ నా నేమ్ తోనే, నా బిజినెస్ నేమ్ తోనే కావాలి అనుకుంటే మీరు డొమైన్ అనేది తీసుకుంటారు. ఓకే. ఆ డొమైన్ తీసుకొని మీరు ఆ సర్వర్ దాంట్లో పెడితే వరల్డ్ వైడ్ గా కనబడుద్ది. అందుకని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైనా మన వెబ్సైట్స్ ఎలా ఉంటాయి? www అని ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ గా ఈ లింక్ అనేది ఓపెన్ చేయొచ్చు అని. సో ఈ వరల్డ్ వైడ్ గా లింక్ ఓపెన్ చేయడానికి మనం సర్వర్ లో పెడతాం. ఆ సర్వర్ కి మనం కొంత అమౌంట్ పే చేస్తాం. అంటే డొమైన్ తీసుకోవడానికి పే చేస్తాం, అలాగే సర్వర్ లో పెట్టడానికి పే చేస్తాం. ఆ సర్వర్ లో పెట్టేదాన్ని హోస్టింగ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు క్లియరా? సో మీరు Right. ఎందులో చేసినా గానీ, గూగుల్ సైట్ లో చేసినా, వర్డ్ ప్రెస్ దాంట్లో చేసినా, ఎందులో చేసినా మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే. మీరు వన్స్ ఒక డొమైన్ గనక తీసుకొని దాన్ని హోస్టింగ్ చేస్తే అప్పుడు మీరు పేమెంట్ చేయాలి. దానికి పేమెంట్ ఉంటుంది. అర్థమైందా? సో నా సజెషన్ వచ్చేసి, యాక్చువల్‌గా నేను ఫరెవర్ ట్యుటోరియల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అసలు దీనికి డొమైన్ అవసరమా అన్నట్టే నేను ఆలోచించా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా కట్టుకుంటూ ఉండాలి. మనకొచ్చే ఇన్‌కమ్ బట్టి పేమెంట్ అనేది పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకు ఇన్‌కమ్ బాగా వస్తుంది. నాకది ఇంకా బాగా పబ్లిష్ అవ్వాలి అనుకున్న టైంలో మీరు డొమైన్ అనేది తీసుకోండి. లేదు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. నేను ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ పే చేయలేను. అది ఇది అని అనిపిస్తే మాత్రం ఆ లింక్స్ ద్వారానే మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. డొమైన్కి వన్స్ ఎంత మీకు అమౌంట్ అవుతుంది మేడం? డొమైన్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. గోడాడీ అని, హోస్టింజర్ అని ఇలాగ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెబ్‌సైట్‌లో ఫ్రీ అంటే 50% ఆఫ్ అని పెడతాడు. ఓకే. 50% ఆఫ్ అని పెడతాడు. మళ్ళీ కొన్ని బ్రాండెడ్ ఉన్న వాటిలోనే పెట్టాలి. మనం అనుకోకుండా వాళ్ళ బ్రాండ్ లేని వాటిల్లో పెట్టేసామనుకోండి, అంటే తక్కువ కాస్ట్ ఉంది కానీ బ్రాండ్ లేని దాంట్లో పెట్టేసామనుకోండి, మన వెబ్‌సైట్‌ని వాడు హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో బ్రాండెడ్ వాటిల్లోనే కంపేర్ చేసుకోండి. ఎందులో పెడితే బెటర్ ఏంటిది కంపేర్ చేసుకొని ఒక 500 తగ్గినా తగ్గినట్టే కాబట్టి ఎందులో పెడితే బాగుంటది, ఏది సెక్యూర్ గా ఉంటుంది అవన్నీ చూసుకొని అప్పుడు మీరు వెబ్సైట్ అనేది డొమైన్ తీసుకోవాలి. ఓకే ఓకే. ఓకే. అర్థమైందా? ఇది అందరూ అదే అడుగుతారు. ఇది పెయిడా? ఇది పెయిడా? ఇది పెయిడా? సో ఇదండి. అంటే ఇప్పుడు ఈ దీంతోనే కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా మేడం మీరు? ఈ దీంతో తోకలు దీంతోనే కంటిన్యూ చేసుకోండి. మీకంటూ ఒక ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది. నేను సంవత్సరానికి ఒక 5,000 లేదంటే 10,000 నేను పెట్టగలను అనుకున్నప్పుడు మీరు పేమెంట్ అనేది డొమైన్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను అంత అమౌంట్ పెట్టలేను, నాకు వచ్చే ఇన్కమ్ తక్కువ అనుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలంటున్నారు కదా, రెన్యువల్ చేసుకోకపోతే ఇది వెబ్సైట్ ఓపెన్ కదా? డొమైన్ పోయిద్ది, హోస్టింగ్ పోయిద్ది, అన్నీ పోతాయి. అది ఓకే. అర్థమవుతుందా? సో అందుకనే స్టార్టింగ్ కాబట్టి మీరు అందరూ కూడా దీంతో ఫాలో అవ్వండి. బాగుంది అనుకుంటే ఆ తర్వాత మీరు డొమైన్ తీసుకోండి. ఓకే. ఫైన్. ఎంతైందండి టైము? చెప్పండి సార్. మ్యామ్ ఇప్పుడు ఇక్కడ ఒక పేరు యూజ్ చేసాం అనుకోండి, రేపు డొమైన్ తీసుకున్న తర్వాత డొమైన్ లో ఆ పేరు యూజ్ చేస్తే మళ్ళీ చూపించేది తీసుకోవడం కుదరదని చెప్తుందా? అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గోడాడీ అని తీసుకుంటాను. ఇది అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుందండి. మీరు చూసారో లేదు, అడ్వర్టైజ్మెంట్ లో కూడా గోడాడీ గురించి వస్తూ ఉంటది. ఓకే. మీకు ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే గోడాడీ నేమ్ చిప్
అండ్ ఇలాగా హోస్టింజర్ కూడా వస్తుంది. ఇలాంటి కొంచెం బ్రాండెడ్ వాటిలోనే మీరు తీసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గోడాడీ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డొమైన్ కావాలి? ఓకే, ఎలాంటి డొమైన్ కావాలి అంటే ఇక్కడ మీరు నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవర్ ట్యుటోరియల్. అంటే ఆ డొమైన్ అసలు ఉందా లేదని చెక్ చేసిద్ది. ఆల్రెడీ forevertutorial.com ఫిల్ అయిపోయింది. ఇక్కడ మనకి సజెస్ట్ చేసిద్ది. ఓకే, మన బిజినెస్ కి తగ్గట్టు ఏ డొమైన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఒకవేళ ఆ డొమైన్ నేమ్తో ఎవరైనా ఉంది అంటే మీకు అక్కడ ఆటోమేటిక్గా చెప్పిద్ది. ఆల్రెడీ టేకెన్, నేనే తీసుకున్నాను కాబట్టి. ఓకే, ఇక్కడ ఒకవేళ వేరే ఏమైనా డొమైన్స్ ఇది చూడండి, ఇక్కడ forevertutorials.com ఇది ఒక డొమైన్ మీకు అవైలబుల్లో ఉందని చూపించింది. లేదు నాకు ఈ పేరు కాదు, నాకు నా నేమ్కి తగ్గ పేర్లు ఏమన్నా, సంకీర్తి ఆఫీషియల్ అని క్లిక్ చేస్తాను. ఎస్, ఇది అవైలబుల్లో ఉంది. ఓకే, మీ బ్రాండ్ నేమ్తో అది అవైలబుల్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. అండ్ .com అనేది ఉందో లేదో చూసుకోండి. లేదు నాకు .com లేదు అనుకుంటే, నాకు ఏదైనా పర్వాలేదు అనుకుంటే NET MEXYZ షాప్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. చెప్పండి ఫణీందర్ గారు. మేడం ఇప్పుడు మనము విక్స్ లో కానీ అలాగా మన పేరు ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు డొమైన్ తీసుకోవటానికి దానిలో పేరు మళ్ళీ టైప్ చేస్తే అది రాదా లేకపోతే వస్తుందా? ఇప్పుడు మీరున్నారు ఈ డొమైన్ కి ఈ విక్స్ లో మనం తీసుకునే దానికి టోటల్ డిఫరెంట్ అండి అసలు. అంటే ఇక్కడ మనము సపోజ్ నేను ఒక పేరు యూజ్ చేశాను అనుకోండి, భవానీ క్రాఫ్ట్స్ అని యూజ్ చేశాను అనుకోండి, వెబ్సైట్ ఒకటి తయారు చేశాను అనుకోండి విక్స్ లో. రేపు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత నేను దాన్ని పెయిడ్ దానికి మార్చాలనుకున్నాను, దానికి వెళ్ళినప్పుడు మళ్ళీ భవానీ క్రాఫ్ట్స్ అని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆ అంటే నేమ్ అదే ఆల్రెడీ చెప్పేది. యూజ్ చేశారని వస్తుందా? అదే నేను చెప్తున్నాను. ఇక్కడ విక్స్ కి ఈ డొమైన్ కి అసలు సంబంధమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు వన్స్ ఇక్కడ ఈ నేమ్ తో మీరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ వాడు చూపిస్తాడు. భవానీ క్రాఫ్ట్ అని క్లిక్ చేస్తే వాడు సజెస్ట్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళది ఎవరైనా ఉంటే ఆల్రెడీ తీసుకున్నారని చెప్తుంది. లేదు అంటే లేదు, తీసుకోవచ్చు. కానీ ఈ విక్స్ లో మీరు ఆల్రెడీ తీసుకున్న సైట్ నేమ్ దీంతో కంపేర్ చేస్తా అంటే అలా ఏం కంపేర్ చేయండి. దీనిదే. ఇది ఏంటిది మీకు ఇక్కడ అంటే డొమైన్ నేమ్ విత్ విక్స్ సైట్ అని వస్తుంది కదా. ఓకే, డొమైన్ నేమ్ అంటే మీ బిజినెస్ నేమ్ విత్ విక్స్ సైట్ అని 2 కలిపి వస్తున్నాయి కాబట్టి అది ఇది కంపేర్ చేయదు అసలు. అర్థమైందా మీకు నేను చెప్పింది? అది కాదండి, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నాము. పెయిడ్ లేనందువల్ల ఆ వెబ్సైట్ పేరు మనకి దాంతో కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే డొమైన్ కొన్న తర్వాత అదే సేమ్ వెబ్సైట్ ని దాంట్లో కంటిన్యూ అవుతాం, అంతే కదా? కంటిన్యూ అంతే దట్స్ ఇట్. ఫణీంద్ర గారు అర్థమైందా మీకు? అర్థమైంది మేడం, అర్థమైందండి. సో ఇక్కడ మీరు చూసేటప్పుడు మీకు ఎలా చూపిస్తుంది, ఇక్కడ అది జస్ట్ విక్స్ సైట్ .భవానీ క్రాఫ్ట్ అని చూపిస్తుంది, అంతే కదా. ఓకే, అవును. ఆ భవానీ క్రాఫ్ట్ అని పెట్టుకుంటారో ఏదని పెట్టుకుంటారో మీరు ఇక్కడ ఈ గోడాడీ డొమైన్ లో అడిగితే ఆల్రెడీ మీరు కాదు, ఈ విక్స్ లో మీరు తీసుకున్న నేమ్ కి దానికి కంపేరింగ్ లేదు అసలు. అది వేరు ఇది వేరు. ఇది జస్ట్ ఆ విక్స్ వాడు మనకి సబ్ డొమైన్ లాగా ఇస్తున్నాడు అంతే. ఇప్పుడు మనము సబ్ డొమైన్ లాగా. ఇప్పుడు విక్స్ భవానీ క్రాఫ్ట్.com అని వస్తుంది దీనిలో, అది కొడితేనే ఓపెన్ అవుతుంది అవును ఒకవేళ మనం ఓపెన్ చేయాలంటే వెబ్సైట్. అవును. మనం మామూలుగా మనం గోడాడీలో కానీ ఇలాగా కొనుక్కున్నాము అంటే కనుక అప్పుడు ఓన్లీ ఇది భవానీ భవానీ క్రాఫ్ట్.com క్రాఫ్ట్స్ అనేది వస్తుంది. ఆ టైంకి కనుక భవానీ క్రాఫ్ట్స్ అనేది ఎవరు తీసుకోకపోతే మీకు అవైలబుల్ లో ఉంటది. లేదు అనుకుంటే దానికి భవానీ క్రాఫ్ట్స్ అనో భవానీ క్రాఫ్ట్ 24 అనో ఏదో ఒకటి యాడ్ చేసుకొని మీరు తీసుకోవాలి. ఓకే 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 ఓకే
సో రేపటితో క్లాస్ అయిపోతుంది కదా అనేది పెట్టుకోవద్దండి. కావాలి అంటే నేను ఎల్లుండి కూడా తీసుకుంటాను. ఓకేనా? ఈరోజు జస్ట్ థియరీ పార్టే అయిపోయింది కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా విక్స్ లోకి వెళ్ళండి, సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఒక టెంప్లెట్ చూస్ చేసుకోండి. ఆ టెంప్లెట్ చూస్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇక్కడ టెంప్లెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇందాక స్కిప్ అని క్లిక్ చేశాను కదా, క్రియేట్ న్యూ సైట్. ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాను, మీకు ఏది నచ్చితే అది చూడండి. ఇక్కడ ఇందాక నేను స్కిప్ అని క్లిక్ చేశాను. ఐ రైట్? క్రియేట్ న్యూ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కిప్ అని క్లిక్ చేశాను. అలా కాకుండా సెటప్ వితౌట్ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఇది ఎలాగో ఫ్రీ అనే కాబట్టి మీరు 2-3 వెబ్సైట్లు తీసుకోండి, నో ప్రాబ్లం. 2-3 వెబ్సైట్లు తీసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలి ఏంటిది అనేది ఇది వరుసగా అడుగుతుంది. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ సైట్ ఆల్ అబౌట్, మీకు ఏది కావాలి. ఈసారి రెస్టారెంట్ పెడదాం. ఒకవేళ మీ దగ్గర ప్రాంప్ట్ కనుక ఏదైనా ఉంటే ఆ ప్రాంప్ట్ కూడా రాయండి. లేదు అనుకుంటే జస్ట్ రెస్టారెంట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ. అంటే ప్రాంప్ట్ ఇస్తే ఏమన్నా చేంజెస్ వస్తాయా? ప్రాంప్ట్ ఇచ్చినా ఏం చేంజెస్ రావండి, ఎలాగో వాడు ఇక్కడ కింద సజెషన్ దాంట్లో పెట్టాడు కదా. ఓకే, ఇక్కడ పైన చూడండి, వాట్ యు వాంట్ టు కాల్ యువర్ సైట్, మీ సైట్ ని ఏమని పిలవాలి. స్పైసీ. తర్వాత కంటిన్యూ. సో స్కిప్ బటన్ క్లిక్ చేస్తే ఎలా వస్తుంది, సెటప్ వితౌట్ చార్ట్ అని క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను అంతే. ఇంక్రీజ్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ. సో ఇక్కడ మీరు చూడండి, యాడ్ యాప్స్ టు యువర్ సైట్ టు రీచ్ యువర్ గోల్స్. ఇక్కడ విక్స్ కి సంబంధించింది ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా అవసరమే లేదు మనకి, ఇవి కూడా యాడ్ చేయాలని అడుగుతుంది. నో నీడ్. సో స్కిప్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలా వస్తుంది, స్కిప్ మీద క్లిక్ చేయకుండా సెటప్ వితౌట్ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది 2 కూడా మీరు చెక్ చేయండి. ఓకే, 2 కూడా చెక్ చేసేసి ఎలా వస్తున్నాయి ఏంటిది అనేది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి గ్రూప్ లో. చూడండి, డాష్ బోర్డ్ వచ్చింది. నేను ఏదైతే ఇచ్చానో వాటన్నిటి కూడా డాష్ బోర్డ్ వచ్చింది. సో ఇప్పుడు నేను సైట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను, అంటే డిజైన్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా టెంప్లెట్ ని చూజ్ చేసుకోవడం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇందాక కంటే ఇప్పుడు బాగా వచ్చినాయి. క్రియేట్ డిలైట్ వెబ్సైట్ ఫర్, ఇందాక మనం ఏదైతే చూజ్ చేసుకున్నామో ఆ చూజ్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి అదే ప్రాంప్ట్ తీసేసుకుంది. ఓకే, ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ టెంప్లెట్ ని చూజ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ చూజ్ చేద్దాం. సోప్ మేకింగ్ కావాలనుకోండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాట్లాగ్. అది ఆన్లైన్ స్టోరే కదా, ఆన్లైన్ స్టోర్ లోనే మీరు ఏంటిది అక్కడ చూడండి సోప్ మేకింగ్ అని, లేదంటే మీరు అక్కడ రాయండి ఆ బాక్స్ లో సోప్ మేకింగ్ అని రాయండి, సోప్స్ గురించి అని. ఆహా, ఎమ్మీ ఎమ్మీ. సో చూసారా, ఇలా వెబ్సైట్ చూడంగానే ఒక ఆకర్షణీయం, అది చూడంగానే కొనేయాలి అన్నట్టు అనిపిస్తుంది, అవునా? సో అలా క్రియేట్ చేయాలి మనం వెబ్సైట్ ని. ఓకే, సో ఇలాగా మనం టెంప్లెట్ ని చూజ్ చేసుకున్న తర్వాత ఎలా ఎడిట్ చేయాలి ఏంటిది అనేది రేపు ఎల్లుండు ఈ 2 days లో మనం నేర్చుకుందాం. ఓకే, రేపు ఒక 2 pages, ఎల్లుండి ఒక 2 pages అలాగే ఎడిట్ చేసుకుందాము. 2 days అన్నారు కదా, ఏంటి 3 days తీసుకుంటారు అనా?
పర్వాలేదా? మీరు ఎన్ని డేస్ చెప్తే మాకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అర్థమైందండి. టెంప్లెట్ ని తీసుకొని నాకు షేర్ చేయండి. అండ్ దాని కింద కూడా రాయండి. మీరు దేని పర్పస్, ఏ టైప్ తీసుకున్నది ఏంటిది అనేది కూడా అది కూడా టైప్ చేసి నాకు పంపియండి. సో అందరూ కూడా పంపియాలి. ఏముందిలే అన్నట్టు వద్దు. ఎందుకంటే నేర్చుకోవడం కోసమే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి. ఓకే, క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఎక్కువసేపు తీసుకున్నానా? ఎప్పుడు అనుకుంటానండి 1 అవరే తీసుకుందాం అనుకుంటాను, కానీ అనుకోకుండా 2 అవర్స్ తీసేసుకుంటాను. సో ఒక లేదండి, చాలా బాగా నీట్ గా ఒక ఫార్మాట్ లో వెళ్ళారు కదా. అది 1 అవర్ లో చెప్పాలంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి చాలా క్లియర్ గా చాలా బాగుంది. ఓకే, అర్థమైందండి క్లాస్? కానీ నేర్చుకునేటప్పుడు మనం అప్పుడు వస్తుంది డౌట్స్ ఏంటి అనేది, వినేటప్పుడు అంతా అవును, వినేటప్పుడు అంతా అసలు బాగుంటుంది. అంతే అంతే, అవునవును. చెయ్యండి, స్టార్ట్ చేయండి. ఈ 2 days లో చక్కగా మీరు ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కాబట్టి నాతో పాటు నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ గా అలానే చేసుకుంటూ వెళ్ళండి. కంపల్సరీగా వెబ్సైట్ చక్కగా 2 days లో క్రియేట్ చేస్తారు మీరు. ఇది వాట్సాప్ ఓకే మేడం. ఛానల్ అనేది కూడా ఈ సేమ్ మెథడా మేడం? ఇలాగే వాట్సాప్ ఛానల్ అనేది సేమ్ మెథడ్ కాదండి, ఇది మన వాట్సాప్ లో చేస్తాం. అది యాప్ ఒకటి ఉంటుంది అంతే. అనుకుంటా, డౌన్లోడ్ చేసుకుని మన చేయాలి. మన వాట్సాప్ ఉంది కదా, అందులో ఛానల్ క్రియేట్ చేయడమే. ఛానల్ క్రియేట్ చేసి ఎలాగ గ్రూప్ క్రియేట్ చేస్తామో ఛానల్ అలాగే క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే, ఈ వేవ్ ఓకేనా? ఇంకా ఏమన్నా ఫాస్ట్ చెప్పాలా, స్లోగా చెప్పాలా? అర్థమైందా? అర్థం కాలేదా? నాకు కూడా చెప్తే దాన్ని బట్టి టుమారో నేను చేంజ్ చేసుకుంటాను. లేదు మ్యామ్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓకే మేడం, ఫైన్. ఓకే, ఫణీంద్ర గారు డౌట్స్ క్లియర్ అయినాయండి? చాలా బాగా చెప్పారు మేడం. డౌట్స్ ఏం లేవు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ రేపు కలుద్దామండి. రేపు అందరూ కూడా నాకు పంపిస్తేనే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది వెళ్తాను, లేదంటే రేపు మీతోనే చేపిస్తాం మళ్ళీ. ఓకే ఓకే. ఓకే, ప్లీజ్ అందరూ కూడా చేయండి.